గురువుగారు, పునర్వసు నక్షత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి? ఈ నక్షత్రం ఏ దైవ జన్మ నక్షత్రం? పునః వసు పునర్వసు. వసు అంటే బంగారం అని ఒక అర్థం ఉంది. వసు అంటే నివాసం అని ఒక అర్థం కూడా ఉంది. వసతి అంటుంటాం కదా, అలాగా మళ్ళీ మళ్ళీ వసతి కలిగించేటువంటి వాడు, మళ్ళీ మళ్ళీ బంగారం లాంటి అనుభూతుల్ని కలిగించేటువంటి వాడు. ఎందుకంటే బంగారానికి సత్యానికి అధిష్టాత అయినటువంటి పరమాత్మకి దగ్గర సంబంధం ఉంది. హిరణ్మయేన పాత్రేన అంటారు వేదాంతంలో. అంటే బంగారపు మూత కప్పబడి ఉంది అంటారు ఉపనిషత్తు. స్వామిని యొక్క దర్శనం కావాలంటే బంగారపు మూత అక్కడ కప్పబడి ఉంది, దాన్ని తొలగించి చూడు అంటారు. కాబట్టి ఇలాంటి పునర్వసు, బంగారంతో సంబంధం కలిగినటువంటి నక్షత్రంలో జన్మించినటువంటి మహానుభావుడు రామో విగ్రహవాన్ ధర్మ. శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. కాబట్టి అవతారమూర్తి అయినటువంటి శ్రీరాముడి యొక్క నక్షత్రం పునర్వసు కనుక పునర్వసు నక్షత్రానికి అంత గొప్ప ప్రఖ్యాతి లభించింది. అందువల్ల ఈ పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం రోజు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో, ఎందుకంటే స్వామివారు ఆ విష్ణుమూర్తి శ్రీరామచంద్రమూర్తి కింద అవతరించినటువంటి రోజు కనుక ఆ రోజు ప్రత్యేకంగా ఆ శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుంటూ ఆ శ్రీరామ అవతారంలో, ఎందుకంటే మిగతా అవతారాల్లో ఎక్కడైనా ఈ స్వామి ఇలా చేశాడేమిటా అని కొంచెంపాటి సంశయాలు లభించవచ్చేమో, కానీ శ్రీరామచంద్రుడి యొక్క అవతారంలో మాత్రం ఎక్కడా కూడా అడుగు వేసినా సరే ప్రతి అడుగులో కూడా ధర్మం ధర్మం ధర్మం, ఆ ధర్మము యొక్క ప్రతిధ్వని మాత్రమే వినపడుతూ ఉంటుంది శ్రీరాముని యొక్క అవతారంలో. అందువల్ల శ్రీరాముడి యొక్క అవతారానికి సంబంధించినటువంటి ఈ పునర్వసు నక్షత్రంలో ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ నామ విశేషాలని, అలాగే శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి రామాయణాన్ని, ఆ రామాయణంలో దాగి ఉన్నటువంటి అంతర్రహస్యాల్ని తెలుసుకుంటూ ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలకి మనందరము నోచుకునేదముగాక.